అనారోగ్యం మరియు ఆర్థిక కష్టాల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో నిరంతరాయంగా సాగుతున్న ఈ సాయంలో భాగంగా శనివారం మరో 31 మంది బాధితులకు సుమారు 19 లక్షల రూపాయల విలువైన చెక్కులను శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పంపిణీ చేశారు. నెల్లూరులోని వేదాయపాళెం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సర్వేపల్లి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో సాయమందించినట్లు సోమిరెడ్డి వివరించారు. ఇప్పటి వరకు 703 మంది బాధితులకు ఆర్థిక సాయం అందిందని, మొత్తం 6.47 కోట్ల రూపాయలను నేరుగా బాధితుల వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరు చేయించామన్నారు. పేద ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. నియోజకవర్గం నుండి ఎన్ని దరఖాస్తులు వెళ్లినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ఉదారంగా స్పందించి తక్షణమే నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని చేరువ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా సమాంతరంగా తీసుకెళ్తున్నామని, సర్వేపల్లి ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని సోమిరెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో 31 మందికి 19,272 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇప్పటికి నియోజకవర్గంలో ఈ రోజు వరకు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 703 మందికి 6,45,55,632 రూపాయలు అంటే 6.5 కోటి చెక్కులు ఇవ్వడం జరిగింది. అది కంటిన్యూస్గా పాప సీఎం గారు ఎన్నిచ్చినా యాక్సెప్ట్ చేసి మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ అనారోగ్యానికి గురై లక్షల రూపాయల బిల్లులు కట్టే పరిస్థితుల్లో ఎంతో కొంత ఉపశమనం, మనం టోటల్ బిల్ పే చేయకపోయినా అదొక పెద్ద వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం.